హాయ్ అండి హౌస్ వైఫ్స్, మీకు ఒక హెల్తీ టిప్ చెప్పాలనుకుంటున్నాను. ఖచ్చితంగా హస్బెండ్ వైఫ్ అంటే గొడవలు పడతారు, అది 100% పక్కా. పడకపోతే అసలు అది రిలేషన్షిప్పే కాదు. అలా గొడవలు పడుతున్నప్పుడు కొంచెం ఓవర్ థింకింగ్ చేసే ఉమెన్స్ ఉంటారు చూసావా, నేను కూడా అలాంటి దాన్ని అనుకోండి. ఆ ఓవర్ థింక్ చేసినప్పుడు మనకి మెంటల్ ప్రెషర్ అనేది ఎక్కువైపోతుంది. దాని గురించి ఆలోచిస్తూనే ఉంటాము. కాబట్టి అలా ఆలోచించకుండా ఉండాలన్నా, మన మెంటల్ ప్రెషర్ తగ్గాలన్నా ఒక హెల్తీ టిప్ చెప్తాను. అదేంటంటే, ఇప్పుడు మనం వాళ్ళతో గొడవ పడతాం కదా, మనం ఏదైనా చెప్తుంటే వాళ్ళు వినరు, కోపంలో ఉంటారు. కాబట్టి వినకపోగా ఇంకా కోపము పెరిగిపోతుంది వాళ్ళకి. కాబట్టి అప్పుడు ఏం చేస్తామంటే కామ్ అయిపోవాలి. వాళ్ళ కోపం వచ్చినప్పుడు మనం కామ్ అయిపోయామనుకోండి, వాళ్ళ కోపం పెరిగేదానికి మనం ఛాన్స్ ఇవ్వం. కాబట్టి వాళ్ళు కామ్ అయిపోతారు. మన పాయింట్ చెప్పినా వినరు, కోపంలో అంటారు కాబట్టి వినరు. వాళ్ళు మన మాట వినకపోగా కోపం తెచ్చుకుంటారు. కాబట్టి మనం పాయింట్ చెప్పలేం. వాళ్ళ పాయింట్ ఏదో చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు, మన పాయింట్ చెప్పలేం. దాని గురించి ఓవర్ థింకింగ్ చేసి మెంటల్ ప్రెషర్ తెచ్చుకొని బాధపడి ఏడ్చి ఎందుకు ఇదంతా. కాబట్టి నేను ఒక హెల్తీ టిప్ చెప్పినా, మీరు ఏం చేస్తారంటే ఈ గొడవని మళ్ళీ రీక్రియేట్ చేసుకోండి. మీ ఊహల్లోనూ, మీ కళల్లోనూ, మీ ఆలోచనలోనూ ఈ ఓవర్ థింక్ చేస్తారు కదా, ఆ ఓవర్ థింకింగ్ ఏదో షార్ట్కట్లో థింక్ చేసుకొని ఈ గొడవని రీక్రియేట్ చేసుకొని మీ పాయింట్ మీ హస్బెండ్తో పెట్టి మాట్లాడేలాగా మీ ఆలోచనల్లోనూ, మీ ఊహల్లోనూ, మీ కళల్లోనూ మీ పాయింట్ మీ ఆయనతో పెట్టి మాట్లాడేయండి, ఇచ్చి పడేయండి, దంచేయండి, తొక్కేయండి. అప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా. అప్పుడు గొడవ ఉండదు, ఏమీ ఉండదు, మీకు మెంటల్ ప్రెషర్ ఉండదు, ఓవర్ థింకింగ్ ఉండదు, బాధ ఉండదు, ఏమీ ఉండదు. తర్వాత యాజ్ యూజువల్గా హస్బెండ్ అండ్ వైఫ్ అంటే ఖచ్చితంగా తర్వాత మాట్లాడేసుకుంటాం. మనమైనా వాళ్ళైనా ఆటోమేటిక్గా క్యాజువల్గా మాట్లాడేసుకుంటాము. ఏదో ఒక సందర్భంలోనో ఏదో ఒక విషయంలోనో ఖచ్చితంగా మాట్లాడేసుకుంటాం. కాబట్టి మామూలు అయిపోతాం. ఆ గొడవని మనం ఎక్స్టెండ్ చేసుకోకుండా, ఓవర్ థింకింగ్ చేసుకోకుండా ఉండాలంటే ఈ టిప్ పాటిస్తే చాలు. మనం హ్యాపీ, వాళ్ళు హ్యాపీ. ఎందుకంటే ఆల్రెడీ మనం హర్ట్ అయి ఉన్నాం. ఎందుకంటే మనం పాయింట్ పెట్టలేదు కాబట్టి, అయ్యో మనం పాయింట్ పెట్టలేదే, మనకి ఇది ఉందే, ఎందుకు తిట్టించుకున్నాము, ఎందుకు గొడవ అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాము. అది ఈ ఆలోచన అంతా లేకుండా మనం ఊహల్లోనూ, మన కళల్లోనూ, మన ఆలోచనలో వాళ్ళకి ఇచ్చిపడేసామంటే మనకి ఏ ప్రెషర్ అనేది ఉండదు, హ్యాపీగా స్మూత్గా వెళ్ళిపోతుంది. మనం ఆల్రెడీ హర్ట్ అయి ఉంటాం కాబట్టి మళ్ళీ ఆ గొడవని లాగి వాళ్ళ దగ్గర నాకు ఈ పాయింట్ ఉంది, అది ఉంది అని చెప్పి వాళ్ళని హర్ట్ చేయడం ఎందుకు. మనం ఆల్రెడీ హర్ట్ అయ్యాం కాబట్టి ఏదో ఇద్దరిలో ఎవరో వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవ్వాలి. కాబట్టి మనమే కాంప్రమైజ్ అయిపోయి గొడవని అలా ఆపేసామంటే సాఫీగా జరిగిపోతుంది లైఫ్ అనేది. కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవ్వాలి. అలా కాంప్రమైజ్ అవుతూ పోతే లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది.